వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి క్షణం నుంచి కూడా నిరుద్యోగ యువతలో ఆశ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉంటారని చెప్పేసి అంచనా వేసినటువంటి కొన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలమైనటువంటి జాబ్ క్యాలెండర్ ని ప్రభుత్వం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతా ఉంది. ప్రధానంగా నేను అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం సంబంధించిన ప్రకటించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలక వర్గం కావచ్చు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రకటించిన విధంగా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్ పట్ల కూడా కొంత ఆశలు పెరిగినాయని కూడా మనం క్లియర్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో అంటే గత బీఆర్ఎస్ పాలక వర్గం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరగవని చెప్పేసినటువంటి విశ్వాసం కూడా యువతలో పెరిగిందని కూడా మనం క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి ఏదైతే అక్టోబర్ లో జరిగేటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ పరీక్ష నుంచి మొదలుకొని వచ్చే సంవత్సరం అంటే నవంబర్ 2025 వరకు కూడా ప్రతి ఒక్క నెలలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకి ఏదైతే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి ఆ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతలో కూడా కొంత ఆశం పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి ఏదైతే లీకేజీ సమస్యను ఏదైతే వెంటాడుతా ఉందో గతంలో చేసినటువంటి టీఎస్పీఎస్సీ చేసిన తప్పిదాలు ప్రస్తుతం ఉన్నటువంటి టీజీపీఎస్సీ తిరిగి అవకాశాలు ఈ ఛాన్స్ ఇవ్వకోకుండా పకడ్బందీ కూడా మొత్తం సిబిటి కంప్యూటరైజేషన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ కూడా జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతకి ఒక భరోసా కల్పించేందుకోసం కూడా కృషి చేస్తున్నారు. గడిచినటువంటి కొంత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పకడ్బందీగా నిర్వహించేందుకోసం కూడా కాంగ్రెస్ సర్కారు టీజీపీఎస్సీ ఆ రకంగా కృషి చేస్తా ఉంది. ఇదే నేపథ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ సర్కారు ఉందో ప్రస్తుతం దాదాపు 15 రకాల ఉద్యోగ నోటిఫికేషన్స్ ని ప్రకటిస్తా ఉంది. ఈ నోటిఫికేషన్స్ కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ అంటే 10వ తరగతి పాస్ అని కానించి మొదలుకొట్టి పీజీ బిఎడ్ ఇతర ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశకు అడుగులు వేస్తున్న విధానం చూస్తే కాంగ్రెస్ సర్కార్ మీద ఏదైతే నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా అమలు జరుగుతా అని చెప్పేసి విశ్వాసం పెరుగుతుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి అటు పక్కనటువంటి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ద్వారా నిరుద్యోగ యువతలో కొంత వాళ్ళ భవిష్యత్తు పట్ల మరింత భరోసా పెరుగుతుందని కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయదని చెప్పేసి నమ్మకం ఏదైతే ఉందో అదే నమ్మకాన్ని కొనసాగించే విధంగా కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తాయని చెప్పేసినటువంటి కూడా నిరుద్యోగ యువత ఆశాభావం వ్యక్తం చేస్తా ఉందో. అంటే ప్రధానమైనటువంటి యూపీఎస్సీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ క్యాలెండర్స్ ప్రకటించినట్టుగానే ప్రస్తుతం కొంత క్యాలెండర్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ని ప్రకటించిన విధానం చూస్తే ఖచ్చితంగా జాబ్ సాధిస్తామనే విశ్వాసాలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఎవరో వైపున పోలీస్ జాబ్ తో సహా. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.